కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నిజామాబాద్ జిల్లాలో కుండపోత వాన కురిసింది. జిల్లాలోని 33 మండలాల పరిధిలో సగటున 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. 2 రోజులుగా వర్షం కురవడం వల్ల ధాన్యం రంగు మారడంతో పాటు మొలకలొస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెంట్రాస్పల్లిలో సుమారు 10 లారీల ధాన్యం తడిసిపోయింది. దీంతో తడిచిపోయిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు అవస్థలు పడుతున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో కుండపోత వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల ఇబ్బందులపై మా ప్రతినిధి బాలకుమార్ రిపోర్ట్. తుఫాన్ ప్రభావంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది. అర్ధరాత్రి ఏకదాటిగా కురిసిన వర్షంతో చాలా చోట్ల ధాన్యం తడిసిముద్దైంది. జిల్లాలో సగటున 5 సెంటీమీటర్ల వర్షం కురవగా అత్యధికంగా ఆలూరులో దాదాపుగా 14 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఇక ఆర్మూరులో 13 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇక డిచ్పల్లి, మెంట్రాజ్పల్లి, బాల్కొండ, వేల్పూర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. ప్రస్తుతం మనం మెంట్రాజ్పల్లిలో ఉన్నాం. చెరువు సమీపంలో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా వర్షానికి తడిసి ముద్దైపోయింది. చాలా నష్టం వాటిల్లింది. రైతులు తీవ్ర ఆవేదన ఉన్నారు. ప్రస్తుతంతో మెంట్రాజ్పల్లి రైతులు ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఇక్కడ ఎన్ని గ్రామాల రైతులు ఆరబెడతారు, అట్లా ఎట్లుంది పరిస్థితి? ఇక్కడ మెంట్రాజ్పల్లి, వెసిల్నర్ తాండా, సట్లాపూర్ తాండా, నాక తాండా, మెంట్రాజ్పల్లి గ్రామస్తులు మొత్తం తీవ్ర ఆందోళనతో ఉన్నారు. మొత్తం కుప్పలు చేసిన తర్వాత మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఆరబెడితే వర్షాలు పడి చాలా నష్టపోయినాము. ఏంటంటే కలెక్టర్ స్పందించి మరి కొనుగోలుకు ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. రాత్రి బీభత్సంగా పడ్డది అంటే మరి ఇప్పుడు చెరువులు అలుగు వారుతున్నాయి మళ్ళీ. ఇప్పుడు ఎట్లా ఉండే సిచ్యువేషన్ అంటే వర్షం ఎట్లా కురిసింది, ఎట్లా నష్టం పట్టింది? సార్ వర్షం ఏంటంటే ఇప్పుడు నిన్న తుఫాన్ నుంచి బాగా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో పాటు ధాన్యం కూడా బాగా వర్షం పడి మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. మొత్తం మొలకలు వస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మ్యాక్సిమం ఏం లేకున్నా ఇప్పుడు ఇక్కడ ఒక 15 లారీల వడ్లు ఉన్నాయి. ఇక్కడ 15 లారీల వడ్లని మ్యాక్సిమం కొనుగోలు చేసి ఈ మా కష్టం ఏందో చూపించి రైతులైతే ఆవేదనలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా వర్షం నీటిలో తడిసి ముద్దైన పరిస్థితి. తడిసిన ధాన్యాన్ని మళ్ళీ ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వర్షం కురుస్తుందేమో ఒక భయం మాత్రం రైతుల్ని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే 2 రోజుల పాటు వరుసగా వర్షం కురిసింది. ఎట్లా పడ్డుండే వర్షం? రాత్రి పొట్టు పడ్డది. ఇక ఏం చెప్పలేని పరిస్థితి ఉంది మేము. అది ఇగో మొత్తం కింద మీద నానిపోయింది. మొత్తం నీళ్ళకించి ఇగో వాటర్ కాపుతుంది. ఏం చేయాలా, ఏం పరిస్థితి, మరి ఏది అనుకూలంగా ఉన్నది ఇప్పటికైతే? నీళ్ళు వెళ్తున్నాయి, బాగా నీళ్ళు ఉన్నాయి. మొత్తం దేనికి దానికి అటు నుంచి ఇటు కైకిలు పెట్టుకొని ఇది చేస్తున్నాం. ఇప్పుడు పూర్తిగా ధాన్యం తడిసిపోయింది. ఆ ధాన్యం నుంచి ఇంకా నీరు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఇది దయనీయ పరిస్థితి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. పూర్తిగా ఆ నీళ్లు ఇంకా వర్షం నీటిలోనే ధాన్యం అయితే ఉంది. ఆ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అకాల వర్షం కురిసి భారీగా నష్టం వాటిల్లింది. పూర్తిగా తడిసి ముద్దైంది. ధాన్యం చేతికొచ్చిన పంట పూర్తిగా తడిసి ముద్దైంది అనేది రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ.